ఇక దండకారణి నుంచి జనంలోకి వస్తున్నారు మావోయిస్టులు. 12 మంది అనుచరులతో కలిసి లొంగిపోనున్నారు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు పాపారావు. జగదల్పూర్లో బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ సమీక్షలో లొంగిపోనున్నట్టుగా సమాచారం. లొంగిపోయేందుకు ఆయుధాలతో పాటు జగదల్పూర్ బయలుదేరారు మావోయిస్టులు. నేడో రేపో అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక దండకారణి నుంచి జనంలోకి వస్తున్నారు మావోయిస్టులు. 12 మంది అనుచరులతో కలిసి లొంగిపోనున్నారు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు పాపారావు. జగదల్పూర్లో బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ సమీక్షలో లొంగిపోనున్నట్టుగా సమాచారం. లొంగిపోయేందుకు ఆయుధాలతో పాటు జగదల్పూర్ బయలుదేరారు మావోయిస్టులు. నేడో రేపో అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక దండకారణి నుంచి జనంలోకి వస్తున్నారు మావోయిస్టులు. 12 మంది అనుచరులతో కలిసి లొంగిపోనున్నారు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు పాపారావు. జగదల్పూర్లో బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ సమీక్షలో లొంగిపోనున్నట్టుగా సమాచారం. లొంగిపోయేందుకు ఆయుధాలతో పాటు జగదల్పూర్ బయలుదేరారు మావోయిస్టులు. నేడో రేపో అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.